నుంచి మాట్లాడాలో మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇందాక ప్రిన్సిపాల్ సురేష్ గారు ఒక మాట అన్నారు, నేను అందరికీ వెనకాల నిలబడతాను సార్, మీకు వెనకాల నిలబడను అని. కానీ ప్రోగ్రామ్కి మాత్రం వెనకాల నిలబడింది ఆయన. నాకు వెనకాల నిలబడిన హామీ ఇచ్చేది కాబట్టి నేను గంటసేపు మాట్లాడతాను. గంటసేపు మాట్లాడితే మీకు ఓపిక లేదో నాకు తెలుసు కాబట్టి అరగంట సేపు మాట్లాడతాను. అరగంట సేపు మాట్లాడినా ఓపిక లేదని చెప్పండి, 10 నిమిషాలే మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడాలని కాదు, ఏం మాట్లాడాలని. ఏం నేర్చుకున్నాం అది, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య. నాకు తెలిసి 800 ఉంటారు, 1000 అనుకుందాం. మన టాపిక్ ఏంటంటే యూపీఎస్సీ అవేర్నెస్ అండ్ సెమినార్. మీలో ఎంతమందికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుసో తెలియదు పక్కన పెట్టే. భారతదేశంలో ప్రతి ఏడాది యూపీఎస్సీ అటు ఇటుగా ఒక 1000 మంది రిక్రూట్ చేసేందుకు, అంటే 1000 జాబ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ ఇస్తుంది. అంటే 2 ఏళ్ల తర్వాత మీ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరందరూ రాస్తే అక్కడ ఉన్నది వెళ్ళే మీ అందరికీ జాబ్ వస్తాయా? మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? మీ లాంటి వాళ్ళు నాగార్జున వచ్చిన ఉంటేనే భారతదేశం అంతా ఉన్నారు కదా. ప్రతి ఏడాది 10 లక్షల మంది ఆ 1000 పోస్టుల కోసం అప్లై చేస్తే 5 లక్షల మంది సీరియస్ గా అటెంప్ట్ చేద్దాం అనుకుంటే 2 లక్షల మంది సీరియస్ గా ప్రిపేర్ అయితే అందులో 50,000 మంది ఎగ్జామ్ హాల్లో సీరియస్ గా వస్తే అందులో 15,000-20,000 మంది మెయిన్స్ కి వెళ్తే అందులో 2,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తే అందులో 1000 మందికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ అంటే వాటికి సంబంధించిన గ్రూప్ ఏ, గ్రూప్ బి లాంటివి వస్తాయి. ఇంత కాంపిటీషన్ లో మీరందరూ ఐఏఎస్ అవుతారని నేను చెప్పినా, ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా అది అబద్ధం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను,